ఇంకొక ఇంపార్టెంట్ విషయం, గోశాలకు సంబంధించిన అంశం. ఈ గోశాల పాలసీ మనం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 306 గోశాలలు ఉన్నాయి. ఈ గోశాలలు అయితే ఉన్నాయి, కానీ దీన్ని నిర్వహించే దాంట్లో ఆ పశువులకు సంబంధించిన తెల్ల పశువులకు సంబంధించిన అంశంలో కుప్పలు తెప్పలుగా గోశాలలో ఉండే ఏరియా చాలా లిమిటెడ్ ఏరియా ఉంది. పశువుల సంఖ్య చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించిన దాన్ని కూడా మా గౌరవ మంత్రివర్యులు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఆలోచనలకి ప్రభుత్వం అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు కొత్తగా వచ్చిన దీని మీద క్షుణ్ణంగా స్టడీ చేసి ఈ పాలసీకి సంబంధించిన అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో ఒక డిస్కషన్ చేయటం జరిగింది. దీన్ని ఇంకా కొన్ని మోడిఫికేషన్స్ తో చేయాలి అనేది కేబినెట్ సహచర మంత్రులు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. దాని గురించి ఆ సబ్జెక్టు గౌరవ మంత్రి గారు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే రకంగా ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా కేవలం ఆనాటి ప్రభుత్వం వారి వ్యక్తిగత లబ్ధి కోసం, వారి స్వార్థం కోసం ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంతకు ముందు నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు వారికి బెనిఫిట్ అయిన వాటిని టేక్అవుట్ చేసి 2%, 3%, 4% వర్కులు పెండింగ్ ఉంచిన కారణంగా 98% ఎక్స్పెండిచర్ అయినా సింగిల్ ఎకరానికి, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి ఈనాడు ప్రధానమైన ప్రాజెక్టులను చెప్పుకుంటున్న ప్రాజెక్టులలో వ్యవసాయానికి ఆ నీటిని ఉపయోగించుకునే పరిస్థితి లేదన్నది రాష్ట్ర